నేటి రాశి ఫలాలు వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచి చేస్తుంది. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇక కొన్ని వ్యవహారాలలో శిరోబాధలు తప్పకపోవచ్చు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొంత లాభాలు లభించినప్పటికీ ఇబ్బందులు మాత్రం తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మొత్తం గందరగోళ పరిస్థితులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా ముందుకు సాగక నిరాశను కలిగిస్తాయి. గృహమున ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని భారంతో శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆలోచించి నిర్ణయాలు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే పెద్దల మాట పెడిచెవిన పెట్టక వారి సలహాలను స్వీకరించడం ద్వారా మీరు నష్టాలను భర్తీ చేసుకోవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశిలోని భార్యాభర్తల మధ్య అనేక రకాలైన వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అసలు ఒప్పుకోకండి. ఇక స్నేహితులతో కలహాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారితో సత్సంబంధాలు నేర్పడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఇతరులపై ఆధారపడడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి స్వశక్తిని నమ్ముకోవడం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతనంగా చేరిన వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి కొంత మీరు జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో వివాదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వృషభ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో పరిశ్రమల్లో వారికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకోండి. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలపై ఆందోళన అనేది కలుగుతుంది. అధిక ఖర్చులు కనబడుతున్నాయి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా మీరు ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో నిరుద్యోగులు వారికి ఆ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇక ఈరోజు మీ శక్తికి సహనానికి పరీక్ష కాలంగా ఉంటుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో వేగం తగ్గి నిరుత్సాహం చెందుతారు. ఇక ఈరోజు ఆరోగ్యపరంగా కొత్త సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సాదాసీదగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క కృషి అంతగా ఫలించదు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు కొన్ని అవంతరాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు. ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. ఈ రోజు వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.